అపారమైన మీ కృప చేత 5 దినాలు మీ సన్నిధిలో మేమందరం కలిసి క్రమం తప్పకుండా ఆసక్తి కలిగి సమయానికే నీ సన్నిధిలోనికి విచ్చేసి నీ మాటలు ధ్యానించటానికి 5 దినాలు మీరు మా జీవితంలో కలుగు చేసిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మనసారా నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ 5 దినాలు యథార్థమైన మనస్సుతో మీ కృప కొరకు అర్జిస్తూ మీ సన్నిధిలోనికి విచ్చేసిన నీ ప్రియులైన పిల్లలందరినీ బట్టి మనసారా నీవు స్తుతిస్తూ ఈ 5వ రోజు కూడా మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుమని, ఆధీనంలో ఉంచుమని, దయగల మీ దీవులతో నడిపించుమని, నీ భద్రత కావలిలో మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి ముందుకు నడిపించుమని, మా వైపు మీ కనికర హస్తాలు తోడుగా ఉంచండి, మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచండి, దయగలిగిన హస్తముతో నడిపించండి నాయన. ఒక శుభకరమైన ఆనవాలుతో, ఒక శుభకరమైన వాగ్దానముతో ఈ 5 దినాలలో మా జీవితంలో మీరు చేసినటువంటి ఘనమైన కార్యాన్ని నాయనా రేపటి పునరుద్ధాన దినములో మేమందరము కూడా నిలవబడి నీ మాటలను మేము అనేకులకు తెలియపరిచే సాక్షులుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. ఏదో లోకంలో ఉన్న వాటి గురించి కాక యథార్థమైన మనస్సుతో నిలబడి, ఇదిగో నా దేవుడు యథార్థముగా నా జీవితంలో ఇట్టి మేలు చేశాడు, ఇదిగో ఇలాంటి శాంతిని ఇచ్చాడు, ఇలాంటి ధైర్యముని ఇచ్చాడు, ఎలాంటి కృపను పొందుకున్నాడని సాక్షాత్ముగా చెప్పుకునే భాగ్యము దయచేయండి. మీ సన్నిధిలో వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం. మీ సహాయం అనుగ్రహించి మీ చిత్తమును నడిపించి కృపయో క్షేమమును కనికరము దయచేసి ఉన్నతంగా నీ కార్యములు మా పట్ల జరిగించగల మీ చేతుల్లోనికి మమ్మల్ని మేమే అప్పగించుకుంటూ నా స్వరాన్ని ముట్టండి, నన్ను కూడా మీరు దీవించి ఆశీర్వదించుమని, కృపా కనికరాలతో నడిపించుమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థన చేయుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఈ 5 దినాలు చాలా ఆసక్తితో మీరు ప్రేమతో విచ్చేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. సహోదరులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా బాధ్యతతో పెద్దలు సహోదరులు మరి చేశారు. మీరు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి దైవజనుడు తెలియపరిచారు. దైవజనుని మాట మేము వినాలి అనేటువంటి సద్భావంతో మీరందరూ కూడా విచ్చేసినందుకు మనసారా మిమ్మల్ని అందరిని అభినందిస్తూ ఉంటున్నాను. చక్కటి సందేశాన్ని మనం వింటూ ఉన్నాం. దావీదు జీవితంలో దేవుడు చేసిన సత్య ప్రమాణము లేదా వాగ్దానము. చెప్పండి ఏంటది? ప్రమాణము లేదా వాగ్దానము. ప్రమాణము అన్నా వాగ్దానం అన్నా మాట ఇవ్వడం అన్నా ఒకటే. దేవుడు నీవు నా గురించి ఆలోచించావు దావీదు, నీవు నా పని చేశావు, నీవు నా మీదే ఆశ పెట్టుకొని బ్రతికావు, కాబట్టి నిన్ను నేను ఎలాగూ దీవిస్తానో అనే మాటల గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. సుమారు 4 మాటలు కనుక గమనించండి. ఈ 4 మాటలలో ఈరోజు 5వ రోజు 5వ వాగ్దానం. నిజానికి 7 ఉంటాయి అందులో, కానీ వాటిని కుదించి 5గా మార్చాను, 5 వాగ్దానాలుగా మార్చాను. నిజానికి 7 కూడా 7గా మాట్లాడవచ్చు. అంత అద్భుతమైన మరి వాగ్దానాలతో కూడిన ప్రమాణాలు దావీదు కొరకు దేవుడు రాసిపెట్టాడు. దయచేసి చదువుదాం, చూడండి. 132వ సంకీర్తనలో 17వ చరణం చదువుదాం. 17వ చరణం 18వ చరణంతో ముగింపు అవుతుంది. ఈ 2 చరణాలు కూడా చదివేద్దాం. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపమును సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను. అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరీలను. చాలా జాగ్రత్తగా వినాలి.
దేవుడు దావీదుతో వాగ్దానాలు చేస్తున్నాడు. మనము 4 వాగ్దానాలు విన్నాం, ఒక్కొక్కటి చెప్పేద్దాం. మొదటి వాగ్దానం ఏంటి? ఏమండి, నీ సంతానమును చెప్పాలి సమృద్ధిగా దీవిస్తానా, నీ సంతానమును అభివృద్ధి చేస్తాను. రెండవ వాగ్దానం ఏంటి? రెండవ వాగ్దానం, నీవు ఉన్న చోటే నేను ఉంటాను. మూడవ వాగ్దానం ఏంటి? నువ్వు ఎక్కడైతే ఉన్నావో నేను అక్కడ ఉంటాను కనుక అక్కడ సమృద్ధిని సంతృప్తిని ఇస్తాను. నిన్నటి దినాన్ని మనం విన్న వాగ్దానం ఏంటంటే చెప్పండి, నీకు రక్షణగా, చదవాల మాట, నీకేమిస్తాను? రక్షణ వస్త్రము. అనగా నేను భద్రపరుచుకుంటాను, నేను నిన్ను కాపాడుకుంటాను, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నా కోసం ఆలోచించావు కదా, నువ్వు నా పనులు చేస్తానంటున్నావు కదా, నా మందిరం కట్టాలనుకుంటున్నావు కదా, నీ మంచి ఆలోచన బట్టి నేనే నీకు రక్షణగా ఉండి తోడుగా ఉండి నేను నిన్ను కాపాడుకుంటాను. నువ్వు నాకు కావాలి అంటున్నాడు దేవుడు. దావీదో, నువ్వు నాకు కావాలి, నేనే నీకు తోడుగా ఉంటాను. మళ్ళా చెప్తున్నాను, దేవుని కొరకు దావీదు ఆలోచించడం ప్రారంభించాడు. దావీదు కొరకు దేవుడు దిగివచ్చి ఆలోచిస్తున్నాడు. దైవ జనాంగమా, దైవ ధ్యాస మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో దేవుడు కూడా మన గురించి ఆలోచిస్తాడు. దేవుని ధ్యాస మన మీద ఉండాలి. దేవుడు నా జీవితాన్ని మలచాలి, నా జీవితం ఆయనకి ఇవ్వాలి అన్న ధ్యాస ఉండాలి. ఈ ఆలోచన మన హృదయంలో రగిలితే, ఈ మంట మన హృదయంలో ఉంటే దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. ఈ దినాన్ని ఒక అద్భుతమైన మాట చూడండి. మరొక వాగ్దానం ఏమని చేస్తున్నాడు అంటే, అక్కడ దావీదు కొమ్మును మళ్ళీ చదువునాన్న, అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. మనసు పెట్టండి, అక్కడ దావీదునకు. ఇంతక ఎక్కడా? అక్కడ అన్నాడే, ఎక్కడ? నిన్న కూడా చెప్పాను మీకు. ఎక్కడ? ఏమండి ఎక్కడ? సియోనులో. చెప్పండి రా, ఎక్కడ? సియోన్ అంటేది సియోన్ అనగా సంఘమే సియోను. ఎక్కడుందన్నమాట చూడండి. హెబ్రీ పత్రిక చక్కచక్క మీరు రెస్పాండ్ అవుతూ ఉండాలి, రాసుకుంటూ ఉండాలి. చక్కని మాటలు కదా. 12వ అధ్యాయము 22వ వచనం, ఇప్పుడైతే సియోనను కొండకును జీవమగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము. సంఘం అంటే భూ సంబంధమైనది కాదు, అది పర సంబంధమైనది. అందుకే దైవ జనాంగం ఆ మనసు పెట్టాలి. దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు తెలుసా? మళ్ళీ 15 వచనం చదువుతున్నాను చూడండి. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను. 132వ సంకీర్తనలో, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను, దానిలోని బేదలను ఆహారముతో తృప్తిపరుస్తాను, దాని యాజకులకు రక్షణ వస్త్రము ధరింప చేస్తాను, దానిలో భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. అక్కడ దాని అనే పదాలు వాడుతున్నాడు. అక్కడ దాని అంటే అర్థం ఏంటంటే సంఘము అన్ను మీరు నోట్ చేసుకోవాలి. ఏంటది? గట్టి చెప్పండి. అంటే సంఘములో ఉన్నావా? సంఘం కొరకు నీవు ఆలోచించావా? సంఘం యొక్క వృద్ధి కొరకు నువ్వు పాటుపడడానికి ఆలోచించావా? నీ వల్ల ఒక విశ్వాసి బలహీనపడకుండా నువ్వు తగ్గించుకొని ఎదుటివాడిని హెచ్చించడానికి, ఎదుటివాడిని పురికొల్పడానికి నీ ఆత్మీయ జీవితాన్ని పణంగా పెట్టావా? దావీదు, నీ కొమ్మును నేనేం చేస్తాను? మొలవ చేస్తాను. బాగా వినాలి, నాతో చెప్పండి. అక్కడ, మళ్ళీ సౌండ్ పెంచి, అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. అక్కడ అంటే సంఘములో దావీదు కట్ట కొమ్ము మొలవ చేస్తాడట.
కొమ్ము మొలవ చేయడం ఏంటండి? అప్పుడప్పుడు మనం వాడే పదాలు అడి తెలుసా? ఆడికి ఈ మధ్య చాలా మాట్లాడండి కొమ్ములు పెరిగాయి. ఏం పెరిగాయి? కొమ్ము పెరిగిందంటే అర్థం ఏంటి? లోకంలో వాడే పదం ఏంటంటే, ఆ మాట బైబిల్లో చూపించడం మీకు చూడండి ఒకసారి. 75వ సంకీర్తన, 75వ సంకీర్తన. అంటే లోకపరంగా కొమ్ము అంటే అర్థం చెప్తున్నాడు చూడండి. 75వ సంకీర్తన 4-5 చరణాలు. అహంకారులై ఉండకుడి. మరొకసారి, అహంకారులై ఉండకుడని, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అహంకారులకు నేను ఏమిస్తున్నాను? ఆజ్ఞ ఇస్తున్నాను. కొమ్ము ఎత్తకుడి. కొమ్ము ఎత్తొద్దు. ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. ఎత్తుగా కొమ్ము ఎత్తొద్దు. పొగరు పట్టి ఏంటదే? పొగరు పట్టిన మాటలాడకుడి. ఏ మాటలు అంటే? పొగరబట్టి మాట్లాడుతున్నాడు అనుకోండి, గర్వంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆడు లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఈ మధ్య ఆడికి బాగా ఏం పెరిగాయి? గట్టి చెప్పండి. కొమ్ములు పెరిగాయి అంటారు. ఇప్పుడు ఆ మాట ప్రకారం మీరు దావీదు గురించి ఆలోచిస్తే, నీకు కొమ్ము మొలవ చేస్తాను అంటే పొగరబట్టిన మాటలు, గర్వపు మాటలు ఇస్తానన్నా అర్థం కాదు. కొమ్ము 2 రకాలు ఉన్నాయి. లోకంలో ఉన్నవాడికి కొమ్ము పెరుగుతుంది. ఆ పెరిగే కొమ్ము ఎలా ఉంటుంది అంటే, గర్వంగా, పొగరుగా, లెక్క చేయకుండా, ధనాన్ని బట్టి, జనాన్ని బట్టి, బలాన్ని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్న హోదాని బట్టి మాట్లాడతాడు. కానీ ఆత్మీయుడు కొమ్ము కలిగి ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? దావీదు, నేను నీకు కొమ్ము మొలవ చేస్తానయ్యా. అక్కడ అంటే సంఘములో, అక్కడ అంటే సియోనులో, అక్కడ అంటే నీ పురములో, దావీదు పురములో మనసు పెట్టాలి. నేను నీకు కొమ్ము మొలవ చేస్తాను అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ మాటలు చదువుదాం చూడండి. కొమ్ము అనే మాటకు అర్థం ఏంటంటే, ఆ మాట చదువుదాం, చాలా ప్రాముఖ్యం కనుక. 89వ సంకీర్తన 17వ చరణం. 89వ సంకీర్తన 17వ చరణం. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కొమ్ము ఏం చేయబడుతుంది? హెచ్చించబడుతుంది. మళ్ళీ చదువునానా. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. అంటే దావీదు వినాలి, నీకు కొమ్ము మొలవ చేస్తానన్నాడే, దావీదుకి బలమునిచ్చి అతిశయాస్పదముగా, వినాలి ఎలాగునా? గట్టి చెప్పండి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈడు చూస్తేమో మామూలుగా కనపడుతున్నాడు, ఈడు మాత్రం చాలా బలవంతుడు రా బాబు, ఆడు జోలికి వెళ్ళకూడదు. వినండి, వాడి జోలికి వెళ్ళకూడదు. అయ్యి బాబోయ్, ఆడేదో అనుకుంటాం గాను రే, ఆడల్లా కనబడతాడు గాను రే అంటామే. వాడిలో ఏదో తెలియని బలం, వాడిలో ఏదో తెలియని ధైర్యం, వాడిలో ఏదో తెలియని ఒక మహిమ, వాడిలో తెలియని ఏదో ఒక కార్యం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమంటారో తెలుసా? అతిశయాస్పదంగా చెప్తారట. అతిశయాస్పదంగా పలానాడు ఉన్నాడే, ఆడు పైకి ఎలా ఉంటాడు కానీ ఆడు చాలా బలవంతుడు. చెప్పండిరా, చాలా బలవంతుడు. అతిశయాస్పదముగా. కొమ్ము అనగానే ఒక బలము కలిగిన వాడు, ఒక ధైర్యము కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే దేవుని దయ వలన అతిశయంగా ఉంటాడట. ఏమయ్యా, ఏంటయ్యా నీ ధైర్యం? ఇటు ఇన్ని శ్రమలు కనపడుతున్నాయి, ఇన్ని అప్పులు కనపడుతున్నాయి, ఇన్ని రోగాలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఏంటయ్యా నీ ధైర్యం అంటే వాడు అంటాడు, అయ్యా నాకు ఎన్ని రోగాలు కనబడుతున్నా, ఎన్ని వ్యాధులు కనబడుతున్నా, ఎన్ని కష్టాలు కనబడుతున్నా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఇదిగో నాలో ఉన్న దేవుడు ఉన్నాడే, ఆయన చూసుకుంటాడయ్యా, ఆయన నాకున్నాడయ్యా. అతిశయాస్పదముతో కూడిన మాట. దావీదో, నీకన్నీ బలహీనతలే ఉన్నాయి, నువ్వు ప్రతిక్షణం పారిపోతున్నావు. ఒకవేళ పేరుకు రాజే కానీ రాజ్య సంబంధమైన అధికారాలు నీకు కనబడకపోవచ్చు, కానీ
నువ్వు నా కోసం ఆలోచించావు కదా దావీదు, నన్ను ప్రేమించావు కదా దావీదు, నేను కావాలని కోరుకుంటున్నావుగా, నా దేవుడికి మందిరం కట్టాలి, ఒక స్థలము చూడాలి, గురి పెట్టావు కదా, నువ్వు ఆలోచనతో బ్రతుకుతున్నావు కదా దావీదు. ఇదిగో నీ కొమ్ము, చదువుదాం చూడండి, మళ్ళీ చదువుదాం. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేస్తాను. దావీదునకు కొమ్ము మొలవ చేస్తాను అంటే బలమునిచ్చి, ధైర్యమునిచ్చి, అతని చూడగానే అతిశయాస్పదమైనటువంటి రీతిలో అతను నిన్ను నిలబెడతాను. ఎందుకు నేను అతిశయాస్పదంగా అతను ఉంచుతాను అంటే, అతనికి బలాన్ని ఇస్తానంటే, అతను ఎవరో తెలుసా? నా అభిషక్తుడు. అమ్మ మనసు పెట్టండిరా, ఎవరట? నా అభిషక్తుడు. నేను అభిషేకించుకున్నాను, నా కూతురని, నా కొడుకని, నావాడని నేను అభిషేకించుకున్నాను. అమ్మా, అయ్యా, నీవు దేవునికి అభిషేకించబడిన వ్యక్తివైతే, దేవుడు నిన్ను అభిషేకించుకుంటే, దేవుడే నిన్ను నిలబెట్టుకుంటే, నీకు ప్రమాదాలు, కష్టాలు, కన్నీళ్ళు వీటి వైపు నువ్వు చూడవు. ఎందుకో చెప్పనా? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన అభిషేకించుకోవడం అంటే ఎంతగా మారుస్తాడు తెలుసా? 89వ సంకీర్తనలో ఒక్క మాట చూడండి, నేను త్వరగా మిమ్మల్ని తీసుకువెళ్తాను. 89వ సంకీర్తనలో ఒక్క మాట మనం ధ్యానంగా ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 89వ సంకీర్తనలో 25 నుంచి, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధమైన తైలముతో అతను నేను ఏం చేశాను? అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతని బలపరచును, ఏ శత్రువు అతని మీద జయము నొందడు. ఏమని అర్థమైందా? ఏ శత్రువు అతని మీద ఏం పొందాడు? జయము నొందడు. అంటే అర్థం ఏంటి? శత్రువు అనేవాడు ఉంటాడు, నీతో ఏం చేస్తాడు? యుద్ధము చేస్తాడు. చెప్పండిరా, శత్రువు అనేవాడు ఉంటాడు, నీతో ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. అయితే నేను అభిషేకించుకున్న నా కొడుకు మీద వాడికి మాత్రం ఏముండదో తెలుసా? జయం ఉండదు. యుద్ధానికి వస్తాడో జయం పొందడో. ఎందుకంటే వాణ్ణి నేను అభిషేకించుకున్నాను. కింద వచ్చినాం. దోషకారులు అతని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొడతాను, అతని మీద పగబట్టిన వారిని మొత్తెదను, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడై ఉండును, నా నామమును బట్టి. అది దేని బట్టి హెచ్చిస్తాను కొమ్ము? గట్టి చెప్పండిరా, నా నామాన్ని బట్టి, నా నామమును బట్టి. అందుకే యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. అంటే దావీదుకున్న బలమేంటి? దేవుడే. అమ్మా, నీ హృదయంలో నిజంగా దేవునికి స్థానం ఇచ్చావా? నీవు ప్రకృతి సంబంధమైన విషయాలకి భయపడవు, శ్రమల వైపు భయపడవు. చెప్పానుగా, మొన్న జంబుపట్నంలో మీటింగ్ జరిగిన కుమార్తె, ఆమె అతి తక్కువ వయసులో, అంటే దాదాపు ఆమె ప్రార్థనకు వచ్చి ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది అంతే, రీసెంట్గా బాప్తిసం పొందింది. కానీ ఎంత ధైర్యంగా ఉందో చూసారా? ఆపరేషన్ వచ్చింది, ఆపరేషన్ జరిగింది ఆమెకి. ఎవరైనా ఏమనాలా? చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏమన్నారట తెలుసా? నువ్వు దేవుడే వెళ్ళావు, అప్పుడే బాగున్నావు కదా, ఇప్పుడు నీకేమొచ్చింది? రోగం వచ్చింది కదా, ఆపరేషన్ పడింది అని అందరూ మాట్లాడుతుంటే ఈమెం మాట్లాడిందో తెలుసా?
సాక్ష్యం చెప్పిందండి ఆమె. నాతో వ్యక్తిగతంగా చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆమె పలికిన మాట్లాడి తెలుసా? ఆ దేవుడు దయను ఆయన నమ్ముకున్నాను కాబట్టే ఇదిగో నా దేవుడు ఈ ఆపరేషన్ నాకు జయం ఇచ్చాడండి అంది. నేను నమ్ముకున్నాను కాబట్టి నాకు ఆపరేషన్లో ఏమిచ్చాడు? జయం ఇచ్చాడు. అంటే నేను నమ్మకం ఉంటే నాకు ఇదే ఆపరేషన్ జరుగును, కానీ అందులో నేను బ్రతుకుతానో చస్తానో నాకు తెలియదుగా. నాకు ధైర్యమనిచ్చి తన భర్తను కూడా మార్చుకోవడానికి ప్రయాసపడుతుంది. ఈయన కూడా త్వరగా ప్రభువులోకి రావాలని బాబు నా ఆశ ఇదండి. పైకి తీసుకెళ్ళి చెప్పిన మాట ఏంటంటే ఈయన కూడా త్వరగా బాప్తిసం పొందాలని ఆశపడుతున్నానండి. ఈయన మారాలని ఆశపడుతున్నాను. ధైర్యముతో కూడిన మాటలు. ఒక ఆత్మీయుడు అభిషేకించబడిన వాడు ఎంత ధైర్యంగా ఉంటాడో తెలుసా? అతని కదిపు చూడు. వెటకారపు మాటల కంటే దేవుని మాటలు అతని దగ్గరికి వస్తాయి. ఒక అభిషేకించిన వాడి దగ్గర ప్రార్థన ఉంటుంది, ఒక అభిషేకించిన వాడి దగ్గర ఆత్మీయత ఉంటుంది, అభిషేకించిన వాడి మధ్య ఒక అన్యోన్యత ఉంటుంది. ఎంత అద్భుతంగా వ్రాసాడంటే ఈ మాట చివరిగా చదువుతాను చూడండి. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడై ఉండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించును. నేను సముద్రము మీద అతని చేతిని నరుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి. ఎందుకు నేను అలాగ ఉంచుతానంటే నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా దేవుడవు, నా రక్షణ దుర్గం అని అతడు నాకు మొరపెట్టును. అతడు నాకేం చేస్తాడు? మొరపెడతాడు. నేను అభిషేకించాను. ఇంకో మాట చెప్పనా? ఆడికి నేను తప్ప ఇంకెవరో చెప్పండి లేరు. ఆడికి ఏమొచ్చినా నా తండ్రి, నా దేవుడు, నా రక్షణ దుర్గం అని మొరపెడతాడట వాడు. నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా అంటాడట. నువ్వు వదిలేస్తే ఎలాగయ్యా అంటాడట. ఇదిగో నువ్వు వదిలేసినా నేను మాత్రం నిన్ను వదలనయ్యా. ఒకవేళ నన్ను వదిలేసావేమో, నువ్వు నన్ను మర్చిపోయావేమో, నువ్వు నన్ను విడిచిపెడుతున్నావేమో, నన్ను విడిచిపెట్టేసినా నేను వదలను, నేను విడిచిపెట్టను. బా, ఒక ఆత్మీయుడికున్న మాటలు అవేనండి. అతని కొమ్మును నేను మొలవ చేస్తానంటే కొమ్ము దేని గుర్తు షార్ట్లో చెప్తాను. బలానికి గుర్తు. చెప్పాలి దేనికి? బలానికి గుర్తు, ఘనతకు గుర్తు. అతని ఘనతకు గుర్తు. ఒక్క మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 16వ వచనం. త్వరగా చదవాలి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 16వ వచనం. సంపూర్ణముగా భూమికి యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ఏంటది? తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గుర్రుపోతు కొమ్ములు. చెప్పండి, ఏ పోతు కొమ్ములు? గుర్రుపోతు కొమ్ములు. గుర్రుపోతుకు కొమ్ములుంటాయి, కొమ్ములతో యుద్ధం చేస్తుంది. మా ఇంట్లో కూడా కొమ్ము పెట్టేవారు, కాకపోతే దుప్పి కొమ్ము ఉండేది. దుప్పికి కొమ్ములు అందంగా ఉంటాయి కదా, దుప్పికి ధైర్యమేది కొమ్మే, గురుపోతుకు ధైర్యమేది కొమ్మే. యుద్ధం దేంతో చేస్తుంది? కొమ్ముతోటి. కొమ్ము అంటే అర్థం తెలుసా? ఘనతకు సూచన. కొమ్ము అంటే ప్రఖ్యాతికి సూచన. కొమ్ము అంటే ఉన్నతమైన స్థాయికి సూచన. మనసు పెట్టాలి. దావీదు, నిన్ను ఘనతగా ఉంచుతానయ్యా, నీకు మంచి బలమిచ్చి ఉన్నతంగా నిలబెడతాను. నువ్వు అధైర్యపడిపోకయ్యా, నువ్వు నా గురించి ఆలోచించావుగా, నీ కొమ్ము
గొప్పగా ఉంచుతాను. రెండో మాట అంటాడు చూడండి ఒకసారి 92వ సంకీర్తనలోనే ఆ కొమ్ము కొరకు మాట 10వ చరణం. 92వ సంకీర్తన 10వ చరణం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. మరొకసారి కొమ్ము వలె పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడి తిని. కింద నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచును. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోపు వేయుదురు. చాలు. అంటే అర్థం ఏంటంటే నా వెనుక జయమిచ్చేది నీవే. మనసు పెట్టండి. అందరికి వందనాలు. ఇప్పుడు చెప్పండి, కొమ్ము అంటే ఘనత, కొమ్ము అంటే ప్రఖ్యాతి, కొమ్ము అంటే ధైర్యం, బలం, కొమ్ము అంటే జయము. చెప్పండి ఏంటది? అంటే నాకు విరోధులు ఉంటారు, శత్రువు ఉంటాడు, నా మీదకి వస్తాడు, యుద్ధం చేస్తాడు. అయితే బాబు దావీదు, నీ మీద వాడు జయము పొందడు. నేను ప్రఖ్యాతిగా ఉంచుతాను, నీ స్థితిగతులు మారుస్తాను, నీ పరిస్థితిని మారుస్తానన్నాడు. దానిలోని రెండో మాట తెలుసా? ఆ మాట కూడా చదివేయండి. నా అభిషక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. వినాలి, ఇదేనది ఏం సిద్ధపరిచాడట? దీపము. దీపం దేని గుర్తు? దీపం అంటే ప్రభుత్వం ఇచ్చే దీపం కాదు, దీప పథకం కాదు. దీపం అంటే ఏంటనుకున్నారు? ఏమండి, లోకం ఇచ్చే దీపం కాదు. మనం పాడతాం కదా, నా దీపమును వెలిగించువాడు నాలో చీకటున్నా దాన్ని ఎలా మార్చేస్తాడట? వెలుగ్గా మారుస్తాడట. నా దీపాన్ని ఏం చేస్తాడట? వెలిగిస్తాడు. నువ్వు వెలిగించబడతావు. నీ సంతానములో ఎవడో ఒకరిని ఉంచుతాను. నీ పేరు చిరకాలం ఉన్నంత వరకు నీ సంతానములో ఒకరిని ఉంచుతాను. ఒక అద్భుతమైన సంగతి చెప్పనా? దావీదు బ్రతుకున్నాడా చనిపోయాడా? మాట్లాడండి. బ్రతుకున్నాడా చనిపోయాడా? శారీరకంగా చనిపోయాడు. ఆత్మీయంగా ఎలా ఉన్నాడు? ఎలా బ్రతుకున్నాడు చెప్పండి? ఎలా బ్రతుకున్నాడు? అరే అంత. ఇప్పుడు దావీదు కుమారుడు ఎవరు? రైట్, ఇలాగే మనసు పెట్టండి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోక, నీ వ్యాధితో ఉన్నవాడు, బాధతో ఉన్నవాడు, యేసయ్యకు పెట్టిన పేరేం పేరు తెలుసా? ఈయన దావీదు కుమారుడు. మత్తయి సువార్త 1వ వచనంలో అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అయ్యా, నీ వంశములో నీ దీపాన్ని వెలిగించి ఎవరినొకరిని ఉంచుతాను. ముగించేస్తానే. ఇలా చూడండి, టిఫిన్ వస్తుందని అంతే. ఇలా చూడండి, ఇలాగే మనసు పెట్టండి. ఇప్పుడు టైం అయింది కాబట్టి మీరు ఆ పని చూడాలా. రైట్, మనసు పెట్టండి. కొంచెం ఇలాగే ఉంచండి. దేవుడు అమ్మా నీ వంశాన్ని నిలబెడతాడు. మర్చిపోకండి. దేన్ని నిలబెడతాడు? వంశాన్ని నిలబెడతాడు. నీ వంశాన్ని కాపాడుతాడు. నీ వంశానికి వృద్ధి కలుగు చేస్తాడు. నీ బిడ్డలను దీవిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ గ్రామములో, నీ దేశములో ఉన్నతముగా నిలబెడతాడు. ఆయన కొరకు బ్రతికిన వాడిని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. అతని కిరీటమును శాశ్వతంగా ఉంచుతాడు. కిరీటం అంటే నువ్వు వెళుతున్నావు, నీవు వెళ్ళగానే లేచి నిలబడుతున్నారంటే అర్థం తెలుసా? నీ దేవుడు నీకు ఇస్తున్న గౌరవం అండి, కృపండి. మీరేమనుకుంటారో నాకు తెలియదు. నేను ప్రతి క్షణం దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాను.
ఎక్కడో కోరుకొండ మారుమూల చిన్న ప్రాంతంలో చిన్న పేటలో ఒక వీధిలో ఉన్నవాడు ఈరోజు తండ్రి చేసిన సేవను బట్టి నెమ్మదిగా పైకి వెళ్ళి ఈరోజు అనేక మంది పెద్దల మధ్యలో కూర్చోవడం, అలాంటి గనులైన వారు, ధనము కలిగిన వారు, బలము కలిగిన వారి మధ్య కూర్చున్న గుర్తించబడడం దేవుడిచ్చిన కృప కాదా? చెప్పండి, కృప కాదా? ఈరోజు అనేక ప్రాంతాలకు వెళుతున్నామంటే దేవుడిచ్చిన భిక్ష కాదా? సుమారు 11 దేశాల్లో తిరిగి 2 మాటలు చెప్పగలిగామంటే దేవుడు పెట్టిన భిక్ష కాదా? చెప్పండి రా, అవునా కాదా? అవును కదా. దేవుని కృపను పొందుకున్నవాడు ఆయనను విడిచిపెట్టలేడు. దేవుడు దీవిస్తాడు, దేవుడు బలపరుస్తాడు. దావీదో, నేను నీ కొమ్ము హెచ్చిస్తానయ్యా, నీ దీపాన్ని వెలిగిస్తాను, నీ కిరీటాన్ని శాశ్వతంగా ఉంచుతాను. ఇది 5వ వాగ్దానం. మళ్ళీ చెప్తాను, నీ కొమ్మును హెచ్చిస్తాను, నీకు ఘనతనిస్తాను, బలమునిస్తాను, నీ సంతానములో ఎవడొకడు ఖచ్చితంగా నీకుంటాడు. ఇప్పటికీ దావీదు సంతానంలో కూడా ఉన్నాడు. ఆయనే నా ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన ఎవరి సంతానం? దావీదు సంతానం. ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. అతని కిరీటం తరతరాలు ఉంచుతాను. ఇప్పుడు నా యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అంటే దావీదు కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు తరతరాలు ఆయన కిరీటం ఉంది. ఆయన రాజు, ఆయన రాజ్యం ఉంది. ఆ రాజ్యమే సంఘం, ఆ రాజ్యమే దావీదుపురం, ఆ సంఘమే సియోను కోట, ఆ సంఘమే సియోను కొండ. పాట వచ్చు కదా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరు మర్చిపోవచ్చు, నువ్వు నన్ను విడిచిపెట్టావు. దావీదుని విడిచిపెట్టలేదు, నాటికి స్థిరంగా ఉన్నాడు. ఆయన కలిగిన మనలను విడిచిపెట్టాడు. ఉదాహరణగా ఇదే, నా తండ్రి లేడు, విడిచిపెట్టలేదు. ఇప్పటికీ ఆయన పేరు ఉందా లేదా? చెప్పండి. ఇప్పటికీ నేను వెళుతున్న స్థలాల్లో పలానా ఆయన కొడుకా అని అడుగుతారు. ఇప్పటికీ నా పిల్లలు వెళ్తున్న స్థలంలో ఆయన మనోడా మీరు అని అడుగుతున్నారు. అంటే పేరు నిలబడే ఉంది కదా? చెప్పండి, ఉందా లేదా? మన పేరు నిలబడునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి.